నాకింత ప్రోత్సాహ నందమ గల్గుట కేకత్త గణమైన హేతువైయుండు నాకు గలయున్నత కరణమే నాగుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకత్త గణమైన హేతువైయుండు ఎవరు నా భక్తికి హితమైన పునాది ఎవరు నా కంఠంబు నిత్యం పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకు చివరకు స్నేహంబు కలిపి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకత్త గణమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు నిదిరించి గెలిచిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు బార్చును నీచి సేరా తీర్చి మనసు చివుకు మనుగాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ గల్గుట కేకత్త
అంతఃకరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగునామేది సిల్వబట్ట యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కేకత్త గణమైనా ఇటువై యుందు లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనములో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయుండెనని చెప్పి దేవుని మహిమ పరచెను. ఈ సాక్ష్యాన్ని పలికేటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు వారితో పరిచయము లేదు. అంతకుముందు ఏనాడు యేసును చూచిన వ్యక్తి కాదు. ఆవేళే అనేటట్లుగా నేనేమంటానంటే దేవుని మహిమ పరచెను అనే మాట అక్కడ ఎవ్వరూ ఈ పని చేయలేదు. యేసువారు కలవరి కొండపై ఆ శిలువపై వేలాడుతున్న కాలంలో యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మందిలో ఒకడు లేకపోయినా 11 మంది శిష్యులు వచ్చి ఆ శిలువ దగ్గర నిజముగా ఈయన నీతిమంతుడని దేవుని మహిమ పరచినటువంటి దాఖలాలు లేవు. రెండవది, యేసుక్రీస్తు వారు ఎన్నో వేల మందికి బోధలు చేశారు. ఆ బోధలు విన్న వారెవరు ఈ శిలువ దగ్గరికి వచ్చి దేవుని మహిమ పరచిన వారు ఎవరు ఉన్నట్లుగా బైబిల్లో కనబడట్లేదు. కేవలము శతాధిపతి మాత్రమే మాట్లాడాడు. యెరూషలేము దేవాలయానికి ముందు ఒక వ్యక్తి ఒక రాయి మీద మోకరించున్నాడు. ఆ వ్యక్తి యొక్క శిరస్సు వధించడానికి తళతళ మెరుస్తున్నటువంటి ఒక కత్తె అక్కడ కనబడుతుంది. ఆ మోకరించినటువంటి వ్యక్తి యొక్క తల తీసేయడానికి రోమన్ సైనికులైన వారు సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది జన సమూహం ఆయన చూస్తూ ఈయనేమైనా పిచ్చివాడా, అమాయకంగా చేస్తున్నాడే, ఈయన తెలివి తక్కువ వాడుగా ఉన్నాడు, మూర్ఖుడుగా కనబడుతున్నాడు, అజ్ఞానిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు. శిరఛేదనము చేయబడేటువంటి ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని రోమన్ సామ్రాజ్యములో చేసినటువంటి వ్యక్తి, ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఈ వ్యక్తి పిచ్చివాడా అనేటట్లుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి ఒకవైపు ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఏంటి ఆనంద బాష్పాలు అంటే యేసుక్రీస్తు కొరకు చనిపోయేటువంటి భాగ్యం దొరుకుతుంది అనే ఆనందం. మరోవైపు కన్నీళ్లు. ఎందుకంటే వీళ్ళందరికీ యేసు ఎవరో తెలియదు. శిరఛేదనము చేసే ఈ సైనికులకు హేళన చేస్తున్న వీరికి యేసు ఎవరో తెలియదు. అయ్యో, ఆ మహోన్నతుణ్ణి వీరు అర్థం చేసుకోవాలి. అయ్యో, ఆ ఘనుడి వీరికి అర్థం కావాలి. అయ్యో, యేసు వారేంటో తెలియదనబడేటువంటి
మరొక బాధ, ఒకవైపు కన్నీటి దారలు, రెండవ వైపు ఆనంద బాష్పాలు. అప్పటికే చాలా దెబ్బలు కొట్టబడి శరీరమంతా గాయాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి శిరఛేదనము చేయబడేటువంటి కాలంలో తాను దృశ్యాన్ని చూస్తున్నాడు. మహిమాన్వితమైనటువంటి వెలుగులో నిండిన ఒక మహోన్నతుడు చిరునవ్వుతో రెండు చేతులు చాపి పరలోకము నుండి తన దగ్గరికి వచ్చుడ చూస్తున్నాడు. ఇంతకీ గమనించే మాట ఏమిటంటే, శిరఛేదనము చేయబడేటువంటి ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి పేరు వింటే, ఈ వ్యక్తిని గూర్చి తెలిస్తే ఆశ్చర్యముగా ఉంటుంది. లూకా సువార్తలో 23వ అధ్యాయములో 47వ వచనములో శతాధిపతి బిగ్గరగా యేసును గూర్చి సాక్ష్యము చెప్పి మహిమపరిచాడే ఆ శతాధిపతి, ఆయన పేరే లాంగ్నెస్ అనబడేటువంటి శతాధిపతి అని దేవుని సేవకునిగా మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. బోలో యేసు మహారాజుకు. ఏ యేసునైతే సిలువేశాడో, ఏ యేసునైతే ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచాడో, చూడండి, బళ్ళెపు పోటు పొడిచినటువంటి ఆ శతాధిపతి పేరు, యేసును సిలువ వేసినటువంటి శతాధిపతి పేరే లాంగ్నెస్ అని గమనించాలి. కాసియస్, లాన్సియస్ అనబడే పేరు గాని వ్యవహారిక భాషలో ఆయన్ని లాంగ్నెస్ అనబడే పేరుతో పిలుస్తారు. ఈ యెరూషలేము, యూదయ ప్రాంతాలు, వాటన్నిటికీ రాష్ట్రాధిపతిగా పనిచేస్తున్నాడు పొంతి పిలాతు. ఆ రోజుల్లో కైసరు ఔగుస్తు అనబడే చక్రవర్తి రోమను సామ్రాజ్యానికి చక్రవర్తిగా పనిచేస్తున్నాడు. ఈయనేమో గవర్నర్, ఆయన చక్రవర్తి. ఈ గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు దగ్గరికి శతాధిపతి వెళ్ళాడు. చాలా రోజులుగా డ్యూటీలో ఉన్నాడు. ఇంటికి వెళ్ళాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి. వెళ్ళి సెలవు అడుగుతుంటే పిలాతు అడిగాడు, వెళ్ళిది కాని ఆగు. ఈ శతాధిపతి అంటే పిలాతుకి చాలా అభిమానమట. ఎందుకంటే నమ్మకమైన శతాధిపతి, ఏమి చెప్పినా కానీ జాగ్రత్తగా చేస్తాడు. అయితే ఈ యొక్క పొంతి పిలాతు అంటాడు, చూడయ్యా శతాధిపతి, నీకో పని వచ్చేటట్లుగా ఉంది. నా దగ్గరికే ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయనలో నాకు ఏ నేరం కనబడలేదు, కానీ అందరూ ఆయన శిక్షించాలి, ఎంతవరకు అంటే సిలివేయాలి అనేటట్లుగా, అప్పటికి వాడి కోపం చల్లారేటట్లుగా లేదు. ఒకవేళ సిలువ వేయవలసి వస్తే ఆ పని నీవే చేయాలి, ఎందుకంటే ఆ కార్యాన్ని నీవే సఫలం చేయగలవు. వెంటనే చాలా నిస్సాయితతో, అయ్యో ఇంటికి వెళ్ళి పిల్లల్ని, భార్యని చూసుకోవాలి, కుటుంబాన్ని, తల్లిదండ్రులు చూడాలనుకున్నాను, కానీ నా ఆశ అంతా నిరాశ అయింది. అయితే పొంతి పిలాతు ఏం చెప్తే నేను అదే చేయాలి, తప్పదు అని మనసులో బాధ ఉన్నా కానీ తనతో పాటు 100 మంది సైనికులు ఇంటికి వెళ్ళటం ఆగిపోయింది. కాసేపటికి అక్కడికి ఒక ఆయన తీసుకొచ్చారు ఆ కోర్టులోకి. చూడగానే అనుకున్నాడు, ఇదేంటి, శిక్షించబడిన ఆయన్ని ఇంకా శిక్షించడం ఎందుకు, ఈయన ఆల్రెడీ శిక్షించబడి మరలా శిక్ష పొందడం ఏంటి అని ఆశ్చర్యపడ్డాడు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు వారి శరీరం అంతా కూడా నాగలి పట్టుకుని పొలము దున్నినట్లు ఆయన శరీరం అంతా దున్నబడింది. కొరడాలతో యేసు వారి శరీరం అంతా కొట్టేశారు. శరీరం అంతా నలిగిపోయింది.
యేసువారు కోర్టులో నిలువబడిన చోట్లు రక్తము కారుతుంది శరీరములో నుండి. అందుకే అనుకుంటాడు, ఈయన శిక్షించబడ్డారే, ఇంకా శిక్షించవలసినటువంటి అవసరత ఉందా అనే అనుకునే కాలంలో అక్కడున్న అందరూ అంటున్నారు, సిలువ వేయము అని కేకలేస్తున్నారు. ఆ రోజుల్లో జెలోతీయులు అనే తీవ్రవాదులు ఉండేవారు. ఈయన అనుకున్నాడు, ఈయన జెలోతీయుడైన తీవ్రవాది అయి ఉంటాడు. అందుకనే ఏకకంఠముతో అందరూ కూడా సిలువేయమంటున్నారంటే ఈయన తీవ్రవాది. సాధారణంగా అలా సిలువేయాలనుకునే టైంలో ఆ వ్యక్తి తరపున బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు వచ్చి వ్యతిరేకిస్తూ ఉంటారట. అయ్యా, మీరు ఇంకేదైనా శిక్షించండి కానీ చంపకండి, క్షమించండి, ప్రాణభిక్ష పెట్టండి. ఈయన మా బంధువు, ఈయన మా స్నేహితుడు, ఈయన మా కుటుంబీకుడు, నేరం చేశాడేమో కానీ ఏమి చెయ్యొద్దు అని అంటారు. కానీ యేసుక్రీస్తు వారి పక్షంగా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆశ్చర్యమైంది ఆయనకి. రెండోది ఏమిటంటే, ఎవరైనా కానీ అట్లా సిలువ వేయటానికి కేకలేస్తుంటే ఆ వ్యక్తి ప్రతిఘటిస్తాడు. నన్ను ఎందుకు సిలువేస్తారు? అయ్యా కాదయ్యా, దయచేసి క్షమించండి, నన్ను ప్రాణముతో విడిచిపెట్టండి, ఏ శిక్ష అయినా వేయండి, చనిపోయే శిక్ష కాదు అంటారు. కానీ యేసువారేమో ఏమీ మాట్లాడలేదు. లేని నేరాలన్నీ ఆయన మీద మోపుతున్నా మాట్లాడకపోతే ఈయన అనుకుంటున్నాడు ల్యాంగ్నెస్, కేవలం ఇతను తీవ్రవాది కాబట్టి తీవ్రవాదులే నోరు తెరవరో, ఎలాగూ చనిపోతున్నాము కదా అని రహస్యాలు చెప్పరో, అందుకనే ఇతను తీవ్రవాది ఖచ్చితంగా అనుకున్నాడు. అలాగ అనుకున్న కాసేపటికి పొద్దు పిలాతు వాళ్ళంటున్నాడు, ఈలో నాకు ఏ నేరం కనబట్టలేదు, ఎందుకు ఈయన్ని సిలివేయాలి అని జడ్జి గారు అడుగుతున్నాడు. కానీ జడ్జి గారు మాట కాదని అందరూ సిలివేయండి. వెంటనే కన్నులతోనే సైగ చేశాడు, నువ్వు సిలివేసేయి తీసుకెళ్ళి. గమనించే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారి భుజం మీద సిలువని పెట్టారు. ఆ సిలువ ఏమిటంటే పేళ్లు పేళ్లుగా ఉన్న సిలువ. ఆ సిలువపై పెడితే ఆ శవాన్ని దించడానికి చాలా కష్టమట. ఎందుకంటే ఆ పేళ్లు శరీరములోనికి దిగిపోతాయి. ఆ సిలువ తెచ్చి యేసువారి భుజం మీద పెట్టి మోయించుకుంటూ తీసుకెళ్తున్నారు. కానీ తీసుకెళ్లే కాలంలో అక్కడ జన సమూహం మాట్లాడే మాటలు వినగానే ఈ శతాధిపతి అనుకున్నాడు, ఇతను తీవ్రవాది కాదు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ సిలువెత్తుకున్న ఆయనే కుంటి వారిని నడిపించారు, ఈ సిలువని మోసే యేసునాథుడే చనిపోయిన వారిని లేపారు, నీళ్లు ద్రాక్షారసంగా చేశారు, ఈయనే అన్యాయంగా సిలువేస్తున్నారు. ఈ మాటలన్నీ వింటున్నాడు. సాధారణంగా ఆ సిలువను మోసే టైంలోనట ఆ రోమన్ సామ్రాజ్యములో అక్కడ చట్టాలు ఏమిటంటే, సిలువ మోసే వ్యక్తిని ఎవరైనా తిట్టొచ్చు, అసహించుకోవచ్చు. అలాగే నేరస్తుడుగా ఉన్నటువంటి ఆ సిలువని మోసేవారు ఎవరైనా తిట్టొచ్చు. ఆ చనిపోయే టైం కనుక ఆడు తిట్టుకుంటా సిలువ మోస్తారట. ఇక్కడ ఏంటంటే విచిత్రంగా ఉంది, యేసువారు తిట్టుకోవడం కాదు, ఏమీ మాట్లాడలేదు. ఆశ్చర్యమైంది. శతాధిపతి అనుకుంటున్నాడు, ఏంటి ఈయనేమి మాట్లాడరే, ఎవరైనా కానీ తిట్టుకుంటారు కానీ ఈయన తిట్టుకోరే, ఈయన జెలోతీయుడైన తీవ్రవాది కాదా? రెండవది, ఎవరైనా కానీ తిడుతూ ఉంటారు, ఈయనేమో కుంటివారిని నడిపించారు, గుడ్డివారు చూపించారు, మంచి సాక్ష్యం చెబుతున్నారే, మరి ఎందుకు ఈయన్ని ఇలా చేస్తున్నారు? నేను అనుకున్నది కాదన్నమాట. ఈయన తీవ్రవాది కాదు, ఈయన మంచివారే, ఈయన మీదే లేని నేరాలు వేసి ఈయన ఇట్లా బాధ పెడుతున్నారు. కొంచెం ముందుకు వెళ్ళింది సిలువ యాత్ర. కొంచెం సేపు అయిన తరువాత తెల్లవారితే శనివారం రోజున ఈ యూదులకే విశ్రాంతి దినము. అందుకని గమనించే మాట ఏమిటంటే, శనివారం ప్రవేశించక మునిపే యేసువారు చనిపోవాలి. అందుకని పొద్దు పిలాతు చెప్పింది ఏమిటంటే, యూదులు కోరుకోవడాన్ని బట్టి విశ్రాంతి దినం రోజున
సిలువపై వేలాడకూడదు, వాళ్ళెవరు అక్కడ ఉండకూడదు. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు వారు చనిపోయారో బ్రతుకున్నారో ప్రాణం పోయిందో లేదో, యేసు వారి యొక్క ప్రక్కలో బళ్ళెపోటు పొడిస్తేనే కానీ తెలియదు. ఈ శతాధిపతి లాంగనెస్ బళ్ళెము తీసుకుని యేసు వారి ప్రక్కలో పడిచాడో, యేసు వారి ప్రక్కలో పడవగానే ఆయన శరీరంలో నుంచి కొంత రక్తము కొంత నీరు వచ్చింది బయటికి. ఈ నీరు రక్తం వచ్చి శతాధిపతి మీద పడిందే. ఈ శతాధిపతికే చాలా కాలంగా కళ్ళ జబ్బు ఉండేదట. యేసు రక్తము యేసు నీరు వచ్చి పడగానే పూర్తిగా తగ్గిపోయిందట కళ్ళ జబ్బు. బలో యేసు మహారాజుకు ఆశ్చర్యపోయాడు. రక్తం పడగానే నేను బాగైపోయానే. అదే సమయంలో భూమి అంతా వణికింది. అదే సమయంలో కొండలు పగిలాయి, బండలు పగిలాయి. వెంటనే అక్కడ నిలబడి ధైర్యంగా ఎవరు మాట్లాడలేదు, కానీ సిలువ వేసినటువంటి శతాధిపతి లాంగనెస్ అంటున్నాడు, నిజముగా ఈయన నీతిమంతుడని దేవుని మహిమపరిచాడు. బలో యేసు మహారాజుకో. ఈ శతాధిపతి లాంగనెస్ యేసును గూర్చి సాక్ష్యం చెప్పాడు, దేవుని మహిమపరిచాడు. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని మహిమపరుస్తున్నవి ఎప్పుడైనా? యేసును గూర్చి సాక్ష్యం చెప్పావా? మీ కులాలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి యేసును గూర్చి ఎప్పుడైనా చెప్పావా? బిగ్గరగా మాట్లాడుతున్నాడు, నిజముగా ఈయన నీతిమంతుడని దేవుని మహిమపరిచాడు. నీకు మహిమపరిచే అలవాటు ఉందా? ఈ శతాధిపతి అంతవరకు యేసును ఎరుగని వ్యక్తి, ఏనాడు ప్రసంగాలు విన్నవాడు కాదు. కానీ గమనించే మాట ఏమిటంటే, ఆ కార్యం చూచి అక్కడికక్కడ మారి యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ చాలా మంది సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. దేవుని గురించి ఏనాడో సిగ్గుపడద్దు. యేసు వారి సమాధి దగ్గర ఆ కాపలా కూడా ఈ శతాధిపతికే రోమన్ గవర్నర్ పొంతి పిలాతు అప్పగించాడు. ఎందుకంటే ఆయన 3వ రోజున లేస్తాడని ఆయన చెప్పారట. కాబట్టి శవాన్ని ఎత్తుకుపోయి లేచారంటారేమో. శతాధిపతితో పాటు మరికొంతమంది ముఖ్యమైన వారు, అందులో ఒక ఆయన పేరు ఇస్సాకారు, ఇంకొక ఆయన పేరు గాదు, ఇంకొక ఆయన పేరు మత్తయాస్, ఇంకొక ఆయన పేరు బెర్నబాస్, ఇంకొక ఆయన పేరు సైమన్ లాంగనెస్ తో పాటు వీరిని కూడా కాపలా ఉంచితే ఈ శతాధిపతి ఆ సమాధిని చూస్తున్నాడు, కాపలా కాస్తున్నాడు. ఆదివారం తెల్లవారుతున్న టైంలో దేవదూతలే పరలోకానికి ఆ సమాధి దగ్గరికి దిగారు. దేవదూతలు రావడం కళ్ళారా చూచాడట. బండ దొర్లించారో అది చూచాడో. సమాధిలో ఉండే యేసు వారే మృత్యుంజయుడై బయటికి రావడాన్ని చూచాడట ఈ లాంగనెస్. బలో యేసు మహారాజుకు. చూడగానే లాంగనెస్ కే అయ్యో, నేనే యేసు వారినే సిలువ దగ్గర చూచాను, రెండో నా కళ్ళ జబ్బు బాగు చేసిన ఆయన ఈ యేసు పరలోకానికి వచ్చారంటే ఈయనే దేవుడు. ఈ దేవుడినే నేను నమ్మాలి, ఈ దేవుడు తప్ప నాకేమొద్దు అనే టైంలో యూదుల పెద్దలు ఈయనతో మాట్లాడారు. అయ్యా శతాధిపతి, నీకెంత ద్రవ్యమైనా నీకు ఇస్తాము, యేసువారు లేవలేదని చెప్పండి, యేసువారి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి, అబద్ధాలు చెప్పండి అంటే లాంగనెస్ అన్నాడట, నేను ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పను. సమాధిలో నుంచి లేచిన యేసును గూర్చి నేను చెప్పాలంతే, నేను మాట్లాడాలంతే. యేసు మహారాజుకు ఈ లాంగనెస్ ఉద్యోగం వద్దని చేస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి తన ప్రాంతం కప్పదోకియా ప్రాంతంలో చాలా డబ్బునవాడు, ఆశపరుడు. తనకున్న పొలాల్లో ఎకరం పొలం ఏర్పాటు చేసి ఆ ఒక ఎకరం పొలంలో ఓ పెద్ద మందిరాన్ని కట్టాడు. అనేకులకు యేసు వారిని గురించి బోధించేవాడు, మంచి సువార్థకుడిగా
ఆ రోజుల్లో ఉండే జనుల చేత పేరు తెచ్చుకున్నాడు. లాంగినెస్ ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ అందరినీ మోకాళ్ళ మీద పెట్టి సిలువ ధ్యానాలు చేసేవాడట. అద్భుతాలు జరిగేవి. కొంతకాలము మత్తయి సువార్త రాశారే, శిష్యుల్లోకి ఆయన ఆ మత్తయి దగ్గరికి వెళ్ళి యేసు ఎవరో ఆయన బోధే నేను వినలేదు. ఈ మత్తయి ఒక గ్రామానికి కర్ణం గారు, గ్రామ కర్ణము కాబట్టి గ్రామంలో ఏం జరుగుతుందని తెలుసు. ఆడ గ్రామంలో ఏ కార్యాలు జరిగాయో, యేసు ఏ బోధలు చేశారో అవన్నీ విన్నవాడు, చూచినవాడు. ఈ మత్తయ్య దగ్గర కొంతకాలం నేర్చుకున్నాడు. కొన్ని రోజులు అయ్యేసరికి యూదులు పెద్దలే పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళయ్యా, మీ దగ్గరే ఉద్యోగం చేసి రిజైన్ చేసిన లాంగ్నెస్ అనేక మందికి సువార్త చెబుతున్నాడు. యేసు ప్రభు దేవుడు అన్నాడు, రక్షకుడు అన్నాడు, కాబట్టి ఆయన సిలువేయండి. కానీ పిలాతు అనుకున్నాడు, లేదు అతను చాలా మంచోడు కదా, అతను సిలువే చంపేయడం ఏంటి, అసలు ఒకసారి కనుక్కునరా, ఇంకో శతాధిపతినిచ్చి ఇదిగో నీ వెళ్ళి నిజమా కాదా, నిజమైతే తీసుకురా. వెళ్ళాడు. ఆ రాత్రి ఉన్నాడు. తెల్లవారు చెప్పాడు, ఓ లాంగ్నెస్, గొప్ప జాబ్ చేసిన వ్యక్తివి నీవు, శతాధిపతివి, నేను నీ దగ్గరికి వచ్చాను, దయచేసి ఈ ఊరు విడిచిపెట్టి ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో, లేదంటే నేను చంపేస్తాను సిలివేసి. నువ్వు లేవని చెప్తావు, మేము వెళ్ళి ఈ అడవిలోకి వెళ్ళిపో, రుజువైతే నేను చంపేస్తాడు రోమ గవర్నర్. వెంటనే లాంగ్నెస్ అంటాడు, అబద్ధమాడునా, ఎంతకుముందు యేసు నమ్మని కాలంలో నా జాబు నమ్మకంగా చేస్తాను, యేసు నమ్మి బోధించేవాడిని అబద్ధం చెప్పను, మీతో పాటు వస్తాను, అయ్యో మాతో పాటు వస్తే నిన్ను చంపేస్తారు, యేసు కొరకు చనిపోయిన పర్లేదు, నేను మీకు కూడా వస్తాను. కాదు కాదయ్యా, మన సహస్రాధిపతులే నీకు చెప్పమన్నారు, లాంగ్నెస్నే రావద్దన్నారు, వస్తే సిలివేసేస్తారు, చంపేస్తారు, వద్దన్నారు, అందుకే నేను బతిమాలుతున్నాను, దయచేసి రాకు. లేదు లేదు వస్తాను. పిలాతు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పిలాతు అడిగాడు, నిజమేనా నువ్వు మందిరాన్ని కట్టి సేవ చేసి ప్రార్థన చేసేది నిజమేనా? నిజమే, అయితే నీ సిలువే చంపేస్తాం. కానీ లాంగ్నెస్ అన్నాడు, అయ్యా యేసు వారు సిలువేయబడి చంపడ్డారు, నన్ను సిలువేసి చంపేటువంటి అంత యోగ్యుడు కాదు, శిరఛేదనం చేయండి. జడ్జి గారిని అడిగాడు, సార్ నాకు 2 కావాలి, 1 శిరఛేదనం చేయండి, 2 నన్ను చంపే ముందు నాకు కొంచెం టైం ఇవ్వండి ప్రార్థన చేసుకోవటానికి. తను రోమియుడు కాబట్టి, యూదుడు కాదు కాబట్టి పిలాతు ఒప్పుకున్నాడు, సరే సిలువేయకండి, అలాగే చంపడు కోరుకున్నట్టు. రోమియుడు కాబట్టి కోరుకున్న మరణం ఇవ్వాలి, అందులో శతాధిపతిగా పనిచేశాడు కాబట్టి కోరుకున్న మరణాన్ని ఇవ్వాలి, అలాగే చేయండి. యెరూషలేము దేవాలయం ముందుకు తీసుకెళ్లారు, అందరూ నవ్వడమే, నీవేమైనా పిచ్చోడువా, శతాధిపతి ఉద్యోగం మానేసి నీకెందుకు ఈ శిక్ష అన్నారు. బండ మీద మోకాళ్ళుని ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము తట్టు కన్నులెత్తి, తండ్రి నీ కోసం ప్రాణము పెట్టు భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనములు. యేసు మహారాజుకు. రెండోది ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలుకుచు ఆకాశము తట్టు కన్నులెత్తి మరణాత 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 అని బిగ్గరగా పలుకుచు తన ఆత్మను తీసుకుని వెళ్ళటకు యేసు వారు లాంగ్నెస్ దగ్గరికి ఆనందంగా వస్తూ ఉంటే 2 అంశాలు ప్రార్థన. 1, తండ్రి మీకోసం ప్రాణం పెట్టే భాగ్యం నాకు ఇచ్చారు. ఈవేళ నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, నీ బంధువులు ఏమైనంటే నువ్వు తట్టుకోలేనంటావు, మీ వీధిలో వాళ్ళు కొత్త దేవుణ్ణి నమ్మావు అని చెప్పేసానంటే సిగ్గుపడుతావు, సిగ్గుపడకో, భాగ్యం అనుకో. రెండోది, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు క్షమించండి. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ప్రార్థన? సిలువ దగ్గర నేర్చుకున్నాడు. సిలువలో వేలాడే యేసు వారే పలికిన 7 మాటల్లో మొదటి మాట, వీరు ఏం చేస్తున్నారో తెలీదు, వీరు క్షమించండి. అలా ప్రార్థన చేస్తున్న టైంలో తలతల మెరిసేటువంటి ఆ యొక్క కత్తి తీసుకుని ఆయన తల ఒక్కసారిగా వధించగానే ఆ యొక్క వేగానికి ఆ శిరస్సు వెళ్ళి యెరూషలేం దేవాలయపు గుమ్మము దగ్గర
పడిందట తల. ఆ తల తెచ్చారు, బేషన్లో పెట్టారు, ఆ తల ఊరేగిస్తున్నారు. కొంతమంది ఆ తలనే రాళ్లతో కొట్టారట, ఆ తలనే కర్రలు తీసుకుని కొట్టారట. ఆ తల తీసి ఆ పళ్ళెములో పెట్టి తీసుకెళ్లి ఆ యొక్క పిలాతుకే కానుక ఇచ్చారు. ఇదిగో మీ దగ్గర శతాధిపతిగా చేసిన వ్యక్తి ఎంత తెచ్చుకున్నాడు అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఇంకెవరు యేసు ప్రభువాన్ని నమ్మరని. ఈవేళ ఆ తల వాటికన్ సిటీ పరిశుద్ధ పౌలు మందిరంలో ఆ తలనే పెట్టి సమాధి చేశారు. అందుకనే ప్రతి ఏడాది మార్చి 15వ తేదీన లాంగినెస్ దినంగా ఆచరిస్తారు. లాంగినెస్ గూర్చి దేవుని స్తుతిస్తారు. ఇలా వినని ప్రియులారా, ఈ లాంగినెస్ సేవ ఆరంభ కాలంలో మత్తయి దగ్గరికి వెళ్లే ముందే పేతురు గారి చేత బాప్తిస్మాన్ని పొందాడు. ఇక్కడ చూడండి, శిలువ మీద ఉండగా యేసువారు ఆ నీరు పడింది, రక్తం పడింది, ఆ తర్వాత నీటిలో బాప్తిస్మం పొందాడు. ఓ మాటలో చెప్పాలంటే బైబిల్లో యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. బాగా వినాలి ప్రియులారా, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరెవరో? ఒకటేమో నీరు, రెండోది రక్తం, మూడోది ఆత్మ. ఆయనపై నీరు పడింది, ఆయనపై రక్తం పడింది, ఆయనలోకి ఆత్మ వచ్చారు. ఆత్మను పొందాడు కాబట్టి శిలువ ధ్యానాలు చేయగలిగాడు. ఆత్మను పొందాడు కాబట్టి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు అనే ప్రార్థన చేయగలిగాడు. ఆత్మను పొందాడు కాబట్టి యేసు కొరకు చనిపోవడం భాగ్యం అనుకున్నాడు. మీకు తెలియజేసే ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, లాంగినెస్ లేక మీ సాక్ష్యం ఏమైనా ఉందా? ఎంత గొప్ప పుట్టిను దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావునొందెడు సమయమందునా. పావనుండగు ప్రభువు మన కొరకు ఆ శిలువ మీద చావునొందెడు సమయమందునా. దేవుడా నా దేవుడా నన్నేల చేయిచితివి అనియా. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని. దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితివి అని రావముగా మొరపెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప పుట్టిన రక్షణ అంతయును సమాప్తమాయేను. దయచేసి లైవ్ లో ఉన్నవారు చాలా మంది, వందలాది మంది లైవ్ లో ఉన్నారు. మోకాడు తిక్కండి, కొంతసేపు మోకాడు తిక్కండి. మోకరించలేకపోతే లేచి నిలవబడి మరలా మోకరించండి. అందు తిమిరము క్రమ్ము కడియై నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు. అందు తిమిరము కమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని అంత చుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. పందెముగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప పుట్టిను దానితో రక్షణ అంత
సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు కల్వరి మీటను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంత కారమాయెను. దేవునికే మహిమ. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. సిలువనాథుని వైపు, ముండ్ల కిరీటధారి వైపు, రక్తధారి వైపు, చిట్లించబడినటువంటి ఆ శరీరము వెంబడి కారుచున్నటువంటి రక్తము, సిలువనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లు ఇప్పుడు యేసువారు సిలువలో లేరు, కానీ 2020 సంవత్సరముల క్రితం ఈ భూలోకమునకు కన్యన మరియ గర్భమున వచ్చినటువంటి ప్రభు ప్రతి మనిషిలో ఉన్న ఆ పాపము అనబడే ఆ భయంకరమైన దుస్థితిని తీసివేయుటకై శరీరధారిగా వచ్చి ఆయన విలువైన రక్తాన్ని సిలువలో ధారబోసినటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకము చేసుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తుడు ఆయన ప్రాణముతో చెప్పుచ్చు దేవుని మహిమపరిచినట్లు ఇదిగో ఆ కార్యమే ఈరోజు మనము చేయవలసింది. ఆ కార్యమే 40 దినాలు మనము చేసి జీవితం అంతా అలవాటు చేసుకొని సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ద్వారా ఎన్ని విలువలు, ఆయన రక్తము ద్వారా ఎంత విలువ, పాప క్షమాపణ, పాపమును పరిహారము చేయు రక్తమును మన కొరకు ఇవ్వడానికై నిలువెల్ల గాయములు పొందిన యేసు వారి వైపే చూద్దాము. ఆయన జన్మించినది మొదలుకొని మరణించి మరణ సిలువలోంచి తిరిగి లేచి పునరుద్ధానమైనది మొదలుకొని ఆరోహణమైనది మొదలుకొని ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అందులో ముఖ్యమైన ఘట్టము సిలువపై ప్రభు వేలాడబడుట. మనపై ఉన్న పాప భారాన్ని, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి, భరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన గాయములను జ్ఞాపకము చేసుకుందాము.
ధూళిను బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణములను గూర్చి దేవుని వేడుకుంటున్నప్పుడు పలికినటువంటి కార్యము, అమ్మా అయ్యా, ఆదికాండం 18:27 వ్రాయబడినటువంటి కార్యాన్ని, అట్టి స్థితి, అట్టి పశ్చాత్తాపము మన హృదయములోనికి వచ్చి ఈరోజు పశ్చాత్తాపము కార్యము మన హృదయములో కలిగి మనం ఎవరమై ఉన్నాం, ఏమై ఉన్నామో, మనం ఎవరై ఉన్నామో, ఏమై ఉన్నామో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును చిందించారు, ఆయన మన కొరకు శ్రమ పొందారు, ఆ కార్యమును బట్టి ధూళిని బూడిదని ఆయన అన్నట్లు మనమంతటి బలహీన భయంకరులమై ఉన్నామే. కాళ్ళ క్రింద ఉండే ధూళి వంటి వారము, కాలిపోయినటువంటి కాలిన ఆ పరిస్థితిని బట్టి వచ్చి బూడిది వంటి వారము. అటువంటి స్థితి ఈరోజు నీలో నాలో అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు పశ్చాత్తాపము ఎప్పుడు ఉండాలి? పశ్చాత్తాపము 40 దినాలు సిలువ యొక్క కార్యమును బట్టి స్తుతించే స్థితిని కలిగిండే గొప్ప అనుభవాన్ని ఈ 40 దినాలు 40 మెట్లు లాంటివి అని భక్తులు తెలియజేసినట్లు అటు కార్యము కొరకాయ, నీ కొరకాయ, నా కొరకాయ, బాలుడైనటువంటి 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని రాబడిన ప్రభునెత్తుకున్నటువంటి సిమియోను భక్తుడు దేవుణ్ణి సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచితినన్నట్లు, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మా కొరకై పనిగెత్తుకొని ఈ లోకమునకు వచ్చి వేసిన రక్షకుడా, సర్వజనోపకారి, సర్వజన రక్షకుడవై ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అమ్మా అయ్యా, ప్రభు యొక్క సిలువ యొక్క కార్యాన్ని, ఆయన గాయములను, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈరోజు విన్నటువంటి వాక్యము మనలో అది నెరవేర్చబడినట్లు ఆయన వైపు మాత్రమే చూద్దాము, సిలువ తలంపును మాత్రమే కలిగి ఉందాము. యేసు క్రీస్తుని సిలువా ఇప్పుడు ధ్యానము చేయు, మా సాతోను సోదరా, మన దోషంబు నిడా బాపు ఈ సంతాపమైన వ్యాసంబుచే సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా, ఒళ్ళంతా రక్తము ముళ్ళ కిరీటము
ఒకడు బల్లెంబుతో పొడవా నీరు రక్తము కారి చిలోలాయిను సోదారా ఒకడు బల్లెంబుతో పొడవా నీరు రక్తము గారి చిలోలాయిను సోదారా ఒళ్ళంత రక్తముతో ముళ్ళ కిరీటముతో ఉన్న యేసునాథుని వైపు చూస్తుండగా ఈరోజు విన్నట్లుగా ప్రార్థించాలి. మరి మీ 40 దినములే కాదు, ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడే ప్రార్థన. ఎన్నోసార్లు ప్రార్థించావు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ఏ ప్రార్థన అంశాలు ఏమిటి? నీ జబ్బు తగ్గాలని, సంతానము కలగాలని, జాబు రావాలని, మేలు కలగాలని, ఐశ్వర్యము లభించాలని, కుటుంబ శాంతి సమాధానం ఉండాలని ప్రార్థన కాదు కాదు. సిలువని వ్యర్థం చేస్తున్నావు. దేవా, ఇంతవరకు సిలువనే నేను వ్యర్థపరిచాను, సిలువకే నేను శత్రువునిగా ఉన్నాను. అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు అన్నట్లుగా నేను శత్రువుగా ఉన్నాను. అందుకే ఈవేళ ప్రార్థించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నానయ్యా. మీ సిలువ దగ్గరికి నేను వచ్చానయ్యా. నేను చేసింది తప్పిదమేనైనా, ఆచారము చేస్తున్నారు కానీ ఆత్మీయత లేదయ్యా. ఇంకా నేను మీ బిడ్డను కాలేకపోయానయ్యా. నాలో రక్షణ కార్యం సరిగ్గా జరగలేదయ్యా. సిలువను చూచుకొలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుందన్నారు కానీ శిలలాంటి మనసుతోనే నేను 40 దినాలు ధ్యానాలు చేస్తానయ్యా. ఇంతకుముందు ఒక ఆమెకి అధికమైన కోపం, ఆమెకి అది పోయిందని చెప్పారయ్యా. ఆ వీధిలో ఉండే ఆమె మారిపోయింది. మీ సిలువ చెంతకొచ్చి నాలో మార్పు కలిగిన రోజే మీకు మహిమ కలిగే రోజునైనా. కుడి చేతి వైపున దొంగ మిమ్మల్ని చూచి మారిపోయాడు. తండ్రి, నన్ను క్షమించు. నేను బైబిల్ సరిగా చదవలేని పరిస్థితులు క్షమించండి. మోకాళ్ళ జీవితము లేని అట్టి రీతి క్షమించండి. నేను నలుగురికి సహాయం చేయలేకపోయాను, క్షమించండి. పశ్చాత్తాపపడుచున్నాను. నా మనసులో వేదన తండ్రి, ఇవి నాలో నుండి, నాలో ఉండకూడనివన్నీ కాల్చివేయబడాలి. నాలో ఉండే నామకార్థత, నిర్లక్ష్యము, సోమరితనము, అవిశ్వాసము, అపవాదికి చోటివ్వడం. అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే చోటివ్వడం. అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం, బలహీన పడిపోవటం. ఎప్పుడంటే అప్పుడు బలహీనం. నాకు దేవుడు ఉన్నారు అనే బలము కంటే సైతాను బలహీనత ఎక్కువైపోవటం. దేవుడు నాకున్నారు, నాకు భయం లేదు అనే దానికంటే బలహీనతే అనేక పర్యాయాలు నాపై గెలిచేయటం. నాది తప్పేనైనా నన్ను క్షమించు. ఆ విషయంలో నన్ను క్షమించు.
ఆ విషయంలో నన్ను క్షమించుము. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం అని. అలాగే నాయనా, నా కోసం, నా పిల్లల కోసం ఏడుస్తున్నానయ్యా. తండ్రి, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నన్ను క్షమించుము, నా కుటుంబాన్ని క్షమించు, క్షమించుము నాయనా. ఎవరు మట్టుకు వారు మీ మనసులో ప్రార్థన చేయండి. నీ హృదయంలో నుంచి రావాలి ఈ మాటలు. నిజమైన ప్రార్థన చేయాలి. ఇన్నేళ్ళు నిజమైన ప్రార్థన చేయలేదేమో, నిజమైన కార్యము జరగలేదేమో. నిజమైన కార్యము, నిజమైన పశ్చాత్తాపము కావాలి. వేషధారుల వలె కాకుండా దేవుని కనబడేవారిగా అయిపోవాలి. మనుషులు కనబడేవారు కాక దేవుని కనబడేవారుగా మార్చబడిపోవాలి. అయ్యూట మున్గే దొంగయో ఆశో దుడాయేను నీ నట్టి పాపే నేప్పుడు నీ నందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ చామాగా శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. నిజంగా ప్రభును చూస్తూ గెత్సేమనే వనములో మోకరించినప్పుడు చెమట కారినట్లుగా, చెమట కాదు రక్తం బయటకు వస్తుంది. రక్త బిందువుల వలె, ఆ చెమట రక్త బిందువుల వలె కారిన ఆ రక్తాన్ని చూస్తూ, ఆ నలిగిపోయిన ప్రభును చూస్తూ, కోర్టులో 39 దెబ్బలు కొడితే వీరి కోపము చల్లారిపోతుందని, ఈ శిక్ష చాలనుకుని 39 దెబ్బలు కొట్టమని పిలాతు చెబితే 39 దెబ్బలకు పొలమును నాగలితో దున్నినట్లుగా శరీరం అంతా దున్నబడిన యేసు వైపు చూస్తూ, దున్నబడిన శరీరాన్ని చూస్తూ, గానుగాలో పడిన ద్రాక్ష ఫలము రీతి తన శరీరము పిండబడి రక్తధారలు చింది ప్రవహించి గానుగలో ద్రాక్ష ఫలాలు వేస్తే గానుగలాగైతే నలగొట్టేస్తుందో, ఇదిగో నలిగిపోయిన శరీరం, 39 దెబ్బలకు నలిగిపోయిన శరీరము, కొరడాలతో కొట్టిన దెబ్బలకు ఆ చీలిపోయిన శరీరం, చీల్చబడిన శరీరములో నుండి చిందించబడుచున్న రక్తము నా కోసమే, మీకోసం ఏడవండి అన్నారు కదా, మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు కదా. ఈ రక్తము నా కోసమే. యేసునాథుని తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటం నా కోసమే. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల మునముత్తిరా. పాడండి. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటముల ముత్తిరా.
చేతులెత్తండి. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివే రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తెల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా రక్షక. అందరూ పాడాలి చేతులెత్తి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా పాటలు నొందినావా. ఇన్ని పాటలు నా పాపాల కొరకు ఇన్ని పాటలు అందిన తండ్రి, నన్ను రక్షించడానికి ఇన్ని పాటలు అందిన తండ్రి. దిక్కుమాలిన వాడనైన నన్ను, దరిద్రుడనైన నన్ను, గుడ్డివాడనైన నన్ను, దిగంబరినైన నన్ను పరలోకములో మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి, నేనుండు స్థలములో మీరుండు లాగునన్నట్లు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండి అని వ్రాయబడినట్లుగా అట్టి రీతికి సిద్ధపరచడానికి నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుందరా. 39 దెబ్బలకు చీలిన శరీరం, ముళ్ళతో కిరీటం మళ్ళీ శిరసు మీద పెడితే ఆ ముళ్ళన్నీ గుచ్చుకుపోయి బాధ. ఎంత బాధో! నా శిరస్సుతో చేసే పాపాలకు మీ శిరస్సులో ముళ్ళు, శరీరముతో చేసే పాపాలకి శరీరం అంతా గాయాలు. నా పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని ఎత్తుకొని మోసిన దేవుడు, మోసిన ప్రభువు నా యేసునాథా మోస్తున్న తండ్రి. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము ఎలా మోయానాయను నా యేసు ఎంతో ఘోరములాయను. ఏమీ నేరంబు లేక మరణ సంభము లేలా మోయా నాయనో. పాడండి. నా యేసు ఎంతో ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరంబు దోచెను. ఈ మానవులు యెరూషలేము బయటకు తీయ నేమి నేరము దోచెను. నా కోసమే నాయనా, నా పాపముల కోసమే నాయనా, నన్ను రక్షించడానికే నాయనా, మీ పక్కన కూర్చోబెట్టుకోవడానికే నాయనా, ఇంతకాలము నేను సరిగ్గా మారనందుకు నన్ను క్షమించండి నాయనా. సంపూర్ణుని కానందుకు నన్ను క్షమించండి నాయనా. అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు. ఇవన్నెత్తుకుని పోయలేక పడిపోయారు కదయ్యా, నా కోసం నా భారాలను ఎత్తుకున్నారు కదయ్యా. మొయ్యలేక సిల్వా భారము మూర్ఛబోయేనా మొయ్యాలే మూర్ఛబోయినా అయ్యయ్యో చోకేనా
తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. ఆ రక్తాన్ని చూస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. మయ్యా యేసయ్యా, నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. సిలువను పోయలేక పడిపోయిన నిన్ను తలంచుకుంటే మా గుండెలు అదిరిపోతున్నాయి. చేతుల్లో ఉన్న మేకలు చూస్తే ఆ కర్ర మీద మీ చేతులు పెట్టి కొట్టగా చేతిలో నుంచి కర్రలోకి వెళ్ళిపోయిన మేకు, 2 చేతుల్లో 2 మేకులు, మీ కాళ్ళల్లో మేకు చూస్తుంటే నా గుండె అదిరిపోతుంది. నాయనా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా, నా చేతులు చేసినట్టి దోషంబు లేకదా. దేవుని ఆత్మ సంచారం జరుగుచు, దేవుడు మన మధ్య ఉన్నారు. ఆత్మ తండ్రి మన మధ్య సంచారము చేస్తున్నారు. భీకరమైన కార్యము చేయడానికి మన మధ్య ఉన్నారు. మనల్ని బలమైన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. మా అపవాది మీద శక్తినివ్వడానికి మన మధ్య ఉన్నారు. సైన్యములాగా చేయడానికి మన మధ్య ఉన్నారు. వ్యూహిత సైన్య సమీకర రూపణి వలె చేయడానికి మన మధ్య ఉన్నారు. సంధ్యారాగము చూపట్టుచ్చు, చంద్రబింబమంత అందము గలదాయి, సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ఫరో యొక్క రథాశ్వములు కలిగిన వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రము నాయనా. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా చేయడానికి మన మధ్య ఉన్నారు. మన మధ్య ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు, స్తోత్రములు, కరుణా స్తోత్రములు, శివనాథుడా స్తోత్రములు, పెద్దదారి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రం. దేవాది దేవునికి స్తోత్రం, జీవాధిపతికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, అనంత దేవునికి స్తోత్రం. తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయుల తండ్రికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం, త్రిత్వ దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, త్రిత్వ దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు అయినా పలకండి, ఆ మాట పలకండి, ఆ మాట గట్టిగా పలకండి, ఆ మాట గట్టిగా పలకండి. త్రిత్వ దేవునికి దేవునికి స్తోత్రము, త్రిత్వ దేవునికి స్తోత్రము. అందరూ చెప్పాలి, మౌనంగా ఉండవద్దు, మౌనముగా ఉండవద్దు, మౌనముగా ఉండవద్దు. అందరూ స్తుతి చేయండి, సిలువనాథుని చూసి స్తుతి చేయండి. స్తోత్రము, స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, సిలువ దరిక కర్షించు మీ కలుడను ఘోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుమి, సిలువా ధ్యానము నా కల్వరి గిరి చిరు మనసా. తండ్రి, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి నాయన, మీలో ఉన్నవన్నీ నాలోనికి పంపించండి. నేని వాడనై యుండా కోరేదన్ యేసు ప్రియా రక్షక.
చేర్చు నీ దారిన్ అందరూ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వకు చేతులెత్తి నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు అందరూ నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వకు అందరూ దయచేసి చాలా గొప్ప కార్యము జరిగించబడుతుంది. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా పొందబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి చాలా ఐశ్వర్యాన్ని, క్రీస్తు ఐశ్వర్యాన్ని పొందబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యే ఈ శిలువ ధ్యానం అయ్యేసరికి ఒక కొత్త మనిషిగా మార్చబడబోతున్నావు. ఈరోజు ప్రార్థన అయ్యేసరికి సాతానుని కాళ్ళ కింద నలిపి వేయబడే కార్యము జరిగించబడుతుంది. అందరూ పాడండి. నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ చీకటి పోయింది, వెలుగు వచ్చింది. నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు చేతులెత్తి పాడండి. నేని వాడా నై యుండ కోరేదన్ యేసు ప్రియా రక్షక తండ్రి నేను నీ వాడనై, తండ్రి నేను నీ దాననై యుండ కోరేదన్, నేను నీ వాడనై యుండ కోరేదన్. నీ సిల్వ గాక ఓ దేవా పాడండి. నీ సిల్వ కాక ఓ దేవా దేనిన్ ప్రేమింప నీయకు. నీ సిలువ కాక, సిలువ నాదు కాక నేను ఏది ప్రేమించను, నేను ఏది ప్రేమించను. నాకు ఏది వద్దు. కులము కాదు, మతము కాదు, గోత్రము కాదు, ఏది కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు. సిలువ నాదుడైన యేసే నాకు కావాలి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వకై త్యాచిన్నవారించు సర్వమున్ నీ సిల్వకై త్యాచింతును. పాడండి. నన్నావరించు సర్వమున్ నీ సిల్వకై త్యాగం. నేను త్యాగం చేస్తాను నాయనా. నా కుటుంబాన్ని, కులాన్ని,
అన్నిటినీ త్యాగం నాకు యేసు తప్ప నాకేం కాదు. కొందరు ప్రాణము త్యాగం చేశారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టలతో నరకబడ్డారు, చెట్ల కొమ్మలకి వేలాడు తీయబడ్డారు. త్యాగం, వారిలో త్యాగం చూచాను. నేను కూడా త్యాగశీలిగా నేను ఉంటాను. త్యాగం చేశానయ్యా నన్నావా సర్వమున్ నీ సిల్వకై త్యాజింతు. రోజు రోజు నేను ఎదుగుతూ ఉంటానయ్యా, రోజు రోజు ఎదుగుతానయ్యా. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు అన్నట్లుగా ఏర్పడడానికి నేను ఎదుగుతానైనా, మీ పాదాల మధ్య ఉంటానైనా. 84 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టలేదు అన్నా, అలాగే తండ్రి ఈ 40 రోజులే కాదు, ఎప్పుడు మీ సిలువను నేను సిలువనాదుని విడువనైనా. నన్ను ఆవరించు సర్వం. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కనిపెట్టుదాము, దేవుని వైపు చూద్దాము.
నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా రుణము నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చ నీవు నా ఋషువై బోధించి నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాడి మరువగల నా కృపానిధి అయ్యున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవా మీకు స్తోత్రములు నాయన. శక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీ బలమైన గొప్ప కృపను దేవా మీరు చూపించచ్చు. కార్యక్రమముని మీ బలమైన చిత్తము ప్రకారముగా మీకెంతో మహిమకరముగా దేవ ప్రతి ఒక్కొక్కరి కార్యక్రమంలో ప్రతి వారికి ఆత్మలకు గొప్ప బలముగా జరిగింప చేయబడుట కృప చూపించారు తండ్రి. మీకు స్తోత్రాలు. వ్రతము కలిగి 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ కార్యమును శ్రమను గాయములను ధ్యానించి క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడినట్లు మీ కార్యములను జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుమని మేఘమెక్కించమని పెండ్లి కుమారునిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయ. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన సదా మీకెల్లరకు తోడుగా ఉండి 40 దినముల ధ్యానములు దేవుడు ఆత్మీయంగా జరిగించబోటు కృప చూపి పరిశుద్ధాత్మనిచ్చి నడిపించి సంపూర్ణులుగా చేసి మేఘమెక్కించునుగాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమనందునుగాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు చాలి మారుచుండెను, మారుచుండెను, మారుచుండెను. పాపమెరుగా నటి
శాపవాక్య ములను పల్కి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి శ్రీమాలు పెట్టిరి మరణాత